ప్రైజ్ ది లార్డ్ అండి. అసలు యేసు ప్రభు వారు భూమి మీదకు రావడానికి కారణం ఏమిటి? పాత నిబంధన గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథంలోని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బైబిల్లోని పూర్తి ఆధారాలతో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మనుషుల పాపం నుండి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అని అతనితో చెప్పాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. దేవుని ప్రేమను ప్రపంచానికి వెల్లడించడానికి ఆయన వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మనుషులకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. జనులకు సత్యాన్ని బోధించడానికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. రోమ 5వ అధ్యాయం 1వ వచనం. దేవునితో మనుషులకు సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు. మనుషులకు దేవునికి ఉన్న ఎడబాటును తొలగించడానికి వచ్చాడు. ప్రభు అయిన యేసు ప్రభు వారి గురించి పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలు ఏమని చెప్పారో లేఖనాల ద్వారా చూద్దాం. యేషయ్య 7వ అధ్యాయం 14వ వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని సెలవిచ్చారు. యేషయ్య గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. అతడు మన దోషములకై గాయపరచబడేను. యేషయ్య గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అతని పేరు అద్భుతకర్త, శక్తివంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు అని వివరించాడు. మిక ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా, నీలో నుండి ఇశ్రాయేలులను ఏలువాడు వచ్చును అని చెప్పాడు. దానియేలు ప్రవక్త 9వ అధ్యాయం 26వ వచనం. మెషయ వచ్చు కాలము గూర్చి చెప్పుచున్నాడు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. నీ రాజు గాడిద మీద వచ్చుచున్నాడు. దావీదు ప్రవక్త 22వ అధ్యాయం 16వ వచనం. వారు నా చేతులను నా కాళ్లను పొడిచి ఉన్నారు అని చెప్పాడు. దావీదు ప్రవక్త 22వ అధ్యాయం 18వ వచనం. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మోషే ప్రవక్త ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనం. నీ మధ్య నుండి నీ దేవుడైన యెహోవా ఒక ప్రవక్తను నిలబెట్టును అని ఈ విధంగా ప్రవక్తలు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి లేఖనాల ద్వారాగా వివరించారు. ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుడే మనుషుల కొరకు మానవులను రక్షించుటకు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అయినంత మాత్రాన శరీరధారిగా ఆయనను చూడకూడదు. ఆమేన్.